యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం చదువుచున్నా. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలీలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇజ్రాయేలు ప్రజలు దుఃఖంతో, వేదనతో, చెరసాల బంధకాలలో నలిగిపోయే దినాల్లో తన ప్రజలను ఆదరిస్తూ దేవుడు మాట్లాడినటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా కలలన్నీ కలలైపోయాయి, బ్రతుకంతా చింపిరేసిన ఆ కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మా బ్రతుకు మారిపోయింది, మా జీవితం పాడైపోయింది, మా బ్రతుకులో మరొక ఆశ లేదు, మేము పతనమైపోయాం, మేము బాగుపడతామనే ఆశ, మా జీవితాలు దిద్దపడతాయనే నమ్మిక మా బ్రతుకులో మరొకటి లేదు, నాశనమే మా జీవిత ముగింపు, కన్నీళ్ళు కలవరాలే మా జీవిత గమ్యస్థానం, ఇంతకు మించి మరొక డెస్టినేషన్ మా బ్రతుకులో లేదు, మా బ్రతుకులు పాడైపోయినాయి అని నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతుంటుండగా, అప్పుడు ఆ ప్రజలను చూసి, ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు కన్నీళ్లు కారుస్తున్నారు? ఎందుకు గుండెల విషయంలాగా మీరు ఏడుస్తున్నారు? జీవితాలు పాడైపోయినాయనా? బ్రతుకంతా మొక్కలు మొక్కలుగా చిరిగిపోయిందనా? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? అవును ప్రభా, మా బ్రతుకు పాడైపోయింది కదా, మేము మా పిల్లలు చెరసాల్లోకి వెళ్ళిపోయాం కదా, ఇక మా బ్రతుకులో మంచి దినాలు రావు అనేదే మా ఆక్రందనయ్యా, అందుకనే మేము ఏడుస్తున్నాం అంటే ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలారా, ఆ కుమ్మరిని చూడండి. మట్టి నేల మీద దుమ్ములాగా ధూళిగా పడిపోయి ఉంటే, ఆ కుమ్మరి దుమ్ములో మట్టిలో నీళ్లు పోసి జిగటమన్ను చేసి మట్టిని కుమ్మరి ఎట్లా కొండగా చేశాడో, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి మట్టికి ఎలా చేశాడో మీ జీవితంలో కూడా నేను అలా కార్యం చేస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కుమ్మరి వైపు చూపిస్తూ ఉన్నాడు. అదిగో ఆ కుమ్మరి చూడండి, మట్టికి రూపం లేదు, మట్టికి ఆకారం లేదు, ప్రజలందరి కాళ్ళ చేత అది తొక్కబడుతూ ఉంది. రూపులేని మట్టిని, ఆకారము లేని మట్టిని కుమ్మరి తీసుకుని తన చేతులతో పిసికి, తన చేతులతో రకరకాల కార్యక్రమాలు చేసి సారె మీద పెట్టి మట్టిని కుమ్మరి కొండగా చేసినట్లుగా రూపులేని మీ బ్రతుకులకు నేను రూపునివ్వలేనా అంటాడు. ఇశ్రాయేలీలారా, కుమ్మరి చేతిలో జిగటమన్నున్నట్లుగా నా ప్రజలైన ఇశ్రాయేలీలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు అంటాడు. గట్టిగా చెప్దాం. ఒకసారి చూడండి, నిన్ను నువ్వు దేవుని చేతులకు అప్పగించుకుంటే, మట్టికి కుమ్మరి ఎలా చేశాడో నీ బ్రతుకును కూడా దేవుడు అలా మారుస్తాడు. దేవుని చేతిలో నువ్వు పడితే, దేవా నీ శరణాగతుణ్ణి, నీవు తప్ప నా బ్రతుకులో మరొక దిక్కు లేదు, నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా అని పరమ కుమ్మరైన దేవుని చేతిలో నీ భవిష్యత్తును అప్పగించుకోగలిగితే, దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే, రూపులేని మట్టికి కుమ్మరి రూపునిచ్చినట్లు, ఆకారము లేని మట్టికి ఆకారాన్ని ఇచ్చినట్లు, విలువలేని మట్టిని విలువైన పాత్రగా మార్చినట్లు, తొక్కబడేటువంటి మట్టిని ప్రజల భుజాల మీద, నెత్తి మీదకు తేబడి కుండగా మార్చినట్లు, తొక్కబడిన మన బ్రతుకులను ఈ కుమ్మరి పైకెత్తునుగాక. ఒకసారి చూడండి. ఒకవేళ నాకు తెలీదు, ఇజ్రాయేలీలాగా నీ జీవితంలో గడిచిన కొన్ని దినాల్లో జరిగిన సంభవాలు గుర్తుకు తెచ్చుకొని, అయిపోయిందిరా నా బ్రతికిక, నా జీవితంలో మంచి దినాలు ఒకవేళ రాకపోవచ్చేమో, ఈ కన్నీళ్లతోనే నా బ్రతుకు ముగించాల్సి వస్తుందేమో, ఈ కలవరాల మధ్యలోనే నా జీవితం ముగించబడి వస్తుందేమో, ఇక నా జీవిత ముగింపు కలవరాలు కన్నీళ్లు తప్ప మంచి రోజులు రావేమో, ఇంతే నా బ్రతుకు, జనుల చేతిలో మోసపోయా, ప్రజలు నమ్మించి నన్ను నట్టేట ముంచారు,
ఇదిగో పలానా వ్యక్తి విశ్వాసఘాతకుడై నన్ను అవమానపాలు అప్పగించాడు, నా బ్రతుకు చిరిగిపోయింది అన్నట్లుగా ఒకవేళ నీ మనసులో ఉంటే, నా దేవుడు అంటాడు, నా కుమారి, కొమ్మరి మట్టికి చేసినట్లుగా నేను నీకు చేయలేనా? కొమ్మరి మట్టిని నిర్మించినట్లుగా నీ బ్రతుకు నేను నిర్మించలేనా? తొక్కబడే మట్టికి ఆకారం ఇచ్చినట్లుగా కొమ్మరి, ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మట్టికి కొమ్మరి ఎలా చేశాడో అంతకు మించిన కార్యాన్ని నేను చేయగలుగుతాను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఏదైనా పడాల్సిన వాళ్ళ చేతిలో పడాలా. ఆమేన్. ఆ కీబోర్డ్ ఉంది, ప్రసాద్ చేతిలో పడితే అద్భుతమైన రాగాలు వస్తాయి, మన చేతిలో పడితే గాడిద స్వరం. ఆ తబలా ఉంది, యెహోషువ చేతిలో పడాలా, నాట్యం ఆడేటట్లుగా తమ్ముడు కొడతాడు. అట్లా కాకుండా ఏముంది తోలేగా నేను కూడా కొడతానని రాజన్న దిగాడు అనుకో, రాజన్న తోలులు పడాల్సిన వాళ్ళ చేతిలో పడాలా. ఈ మధ్య నర్సాపూర్లో మీటింగ్స్ జరిగాయి. మనతో సహవాసం కలిగి పరిచయం చేసే సువార్తరాజు గారు, ఆయన ఒక పాస్టర్ గారు రికమెండేషన్ అడిగారు నా దగ్గరకు వచ్చి, జెర్మీ అన్న ఏ షర్ట్ వేసుకుంటారో అదే బ్రాండ్ క్లాత్ అన్న ఒక్క జత నాకు ఇవ్వమని చెప్పన్నా. అలాగని కొనుక్కోనే స్థితిలో లేక కాదు, నాకు అన్న వేసుకునే బట్టలు అదే బ్రాండ్ ఒక్క జత నాకు కొనిపించండి అని చెప్తే, సువార్తరాజు గారు వచ్చి, అయ్యగారు అన్న చాలా మంచి సేవకుడు, ఏమనుకోవద్దు, అన్న పేరు చాలా మంచి సేవకుడు రూబేన్. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయటంలో రూబేన్ పాస్టర్ గారు, సువార్తరాజు గారు, ఇంకా కొంతమంది సేవకులు ఎంత సహకరించారంటే అంత సహకరించారు. భీమవరం తమ్ముడు రమేష్, మన మందిరానికి వచ్చి అన్న వాళ్ళ తమ్ముడు చాలా సహకరించారు. సరే, ఆ కాలేబు గారు పక్కన నిలబడితే సువార్తరాజు గారు వచ్చి అడిగారు, మీరు వేసుకునే అదే బ్రాండ్ ఒక షర్టు ఒక ప్యాంటు కావాలంటే, నేను దానిదే ఉన్నా, ఒక జత ఏం కర్మ, 2 జతలు కాదు, దాని పక్కన 0 కూడా పెడతానన్నా అని చెప్పి పిలిచా. అన్న రూబేన్ అన్న ఏం కావాలి? సేమ్ మీరు వేసుకునే క్లాత్ అదే బ్రాండ్ అన్నాడు. ఎస్ తప్పకుండా అన్నాను. ముగింపులో అన్నాడు, అన్న ఇంతకు మీరు వేసుకునే ఈ షర్ట్ ఈ కంపెనీ బ్రాండ్ ఏంటి అన్నాడు. దీని రేట్ ఎంత అన్నాడు. మీటర్ వచ్చి ఒక 2000 ఉంటుందా అన్నాడు. నేనన్నా దానిలో 10% దీని మీటర్ రేట్ అన్నా. ఎంత అన్నాడు. 160 రూపాయలు అన్నా. 160. ఏ బ్రాండ్ అన్నా ఇంత తెల్లగా ఉంది అన్నాడు. లైట్ ఆఫ్ ఏషియా మఫత్లాల్ అన్నా. అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా, మరి నేనేసేది కూడా అదే బ్రాండ్ కదన్నా అన్నాడు. నా చొక్కాయికి నీ చొక్కాయికి తేడా ఏంటి? ఇద్దరిది అదే బ్రాండ్. నాది లైట్ ఆఫ్ ఏషియానే. అరే చెప్పండి, నాది లైట్ ఆఫ్ ఏషియానే, మీది లైట్ ఆఫ్ ఏషియానే. మీరు వేసుకునే షర్ట్ తలతలలాడి, చెప్పండి, తలతలలా చిన్నప్పుడు ఉండేది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ అంటాయి అని అనుకుంటే వెళ్ళిపోయేది కదా. అన్న మీ బట్టలు, మీ షర్ట్ ఇంత తెల్లగా ఉంది ఏంటి? మీ షర్ట్ చూసినప్పుడల్లా ఏ బ్రాండో కనుక్కొని అడుగుదామంటే నాకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అడుగుదామని చాలా ప్రయత్నం చేశాను, ఏ బ్రాండ్ అని. మరి నేనేసేది కూడా మఫత్లా లైట్ ఆఫ్ ఏషియా కదా, నా దగ్గర 2 టన్నులు ఉందన్న అన్నాడు. ఈలోపు సువార్తరాజు గారు చెప్పాడు, అయ్యగారి బట్టలు అంత తెల్లగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అమ్మగారి చేతుల మహిమ అన్నాడు. సువార్తరాజు గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారి బట్టలు అంత తెల్లగా ఉండటానికి కారణం ఏంటంటే, అమ్మగారి చేతులు అయ్యగారి బట్టలు అమ్మగారే ఉతుకుతారు శుభ్రంగా తెల్లగా. అక్కడ నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, ఈ బట్టకు అంత విలువ రావటానికి ఎవరి చేతులు పడిందట? నేనంట, మన బ్రతుకు దేవుని చేతిలో పడితే ఎన్ని చిత్ర విచిత్రాలైన దేవుడు మన బ్రతుకులు చేయగలుగుతాడు. ఎప్పుడు కన్నీళ్ళు విడుస్తాయి ఈ మాటను, దేవా నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, నా పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నా, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నానని ఆయన చేతుల్లో మనం పడగలిగితే, కొమ్మరి మట్టికి చేసిన దానికంటే మించిన కార్యాలు దేవుడు మన పట్ల చేయగలుగుతాడు. అసలు ఆయన చేతులు ఏం చేయగలుగుతాయి? ఈరోజు వచ్చిన
వచ్చే వారం ప్రభు బలపరిస్తే 2-3 వారాలు అసలు దేవుని హస్తాలు ఏం చేయగలుగుతాయి. యోబు గ్రంథకర్త ఒక మాట మాట్లాడతాడు చూడండి. యోబు గ్రంథం 27:11 నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుని హస్తములను గూర్చి నేను నీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఇంకొకసారి అందరూ, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను. అందరు నా వైపు చూడండి. ఈ వారం వచ్చే వారం దేవుని హస్తమును గూర్చి కొన్ని ఉపదేశాలు మీకు చేయాలని ఆశపడుతున్నా. దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఇంతకీ దేవుని చేతిలో ఉంటే అసలు దేవుని చెయ్యి ఏం చేయగలదు? దేవుని చేతిని గూర్చి నేను ఉపదేశిస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవుని హస్తం ఏం చేయగలదో ఇప్పుడు ధ్యానించబోతున్నాం. యేసు నామం పేరిట ఆ హస్తం మనకు తోడయుండును గాక. ఆ హస్తం మనకు తోడయుండును గాక. నంబర్ 1, దేవుని హస్తం సృజించే హస్తం. దేవుని హస్తం సృజించే హస్తం. క్రియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, క్రియేషన్ వేరు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలవగా ఒకటియు తప్పకుండా అవన్నీ నిలుచును. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 25వ చరణం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమి ఎవరి చేతి పని? భూమి ఎవరి చేతి పని? భూమిలో ఉన్న సమస్తము ఎవరి చేతి పని? ఆకాశము ఎవరి చేతి పని? ఆకాశంలో ఉన్న సమస్తము ఎవరి చేతి పని? కనపడే సూర్యుడు ఎవరి చేతి పని? చెప్పాలి. కనపడే సూర్యుడు ఎవరి చేతి పని? చంద్రుడు ఎవరి చేతి పని? నక్షత్రాలు ఎవరి చేతి పని? మన కాళ్ళ కింద ఉన్న ఈ భూమి ఎవరి చేతి పని? మనం ఆరాధించే దేవుని యొక్క చేతి పని. సృష్టిలో కంటికి కనబడే ప్రతి పదార్థం, కంటికి కనబడని ప్రతిదీ కూడా దేవుని చేతి పని అయి ఉన్నది. దేవుని చేతి పని అని అనటంతో మనం ఆరాధించే దేవుడు సృజించే దేవుడు. ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్కి క్రియేషన్కి తేడా ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉన్న వస్తువులో నుంచి మరొక వస్తువును తయారు చేయటం మ్యానుఫ్యాక్చరింగ్. క్రియేషన్ అంటే ఆ వస్తువును తయారు చేయటానికి మూలం అంటూ ఏదీ లేదు. ఏదీ లేని శూన్య స్థితిలో అన్నిటినీ కలుగు చేయటాన్ని క్రియేషన్ అంటారు. ఇంకొక రకంగా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు ఆ చెక్క టేబుల్ ఉంది చూడండి. ఏంటది? టేబుల్. దేంతో చేయబడింది? అది దేంతో చేయబడింది? ఎక్కడి నుంచి వచ్చింది చెక్క? ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో నుంచి వచ్చింది. అంటే ఈ చెక్క, ఈ టేబుల్ తయారు చేయకమునుపు ఎందులో ఉంది ఇది? రైట్. అంటే చెట్టులో నుంచి చెక్కి టేబుల్ను తయారు చేశారు. ఈ మైక్ ఉంది, ఇది ఇనుము. ఇనుము ఎక్కడ దొరికింది? భూమిలో దొరికింది. భూమిలో ఉన్న ఇనుమును కరుగు చేసి దీన్ని ఏం చేశారు? తయారు చేసి. అంటే ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువును ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతా, దేవుడు భూమిని కలుగు చేశాడు. భూమిని దేనిలో నుంచి కలుగు చేశాడు? భూమిలో నుండా? అరే భూమే లేదు, నా వైపు చూసి చెప్పాలి. దేవుడు భూమిని కలుగు చేశాడు. ఇజ్ ఇట్ రైట్? దేవుడు భూమిని కలుగు చేశాడు, అవునా కాదా? భూమి ఆకాశము సమస్తము దేవుని చేతి పనులే. ఎస్, దేవుడు భూమిని కలుగు చేశాడు, రైట్, ఒప్పుకున్నాం. మరి భూమిని దేవుడు దేనిలో నుంచి కలుగు చేశాడు? దేనిలో నుండి కలుగు చేశాడు? సూర్యుని దేనిలో నుండి కలుగు చేశాడు? నక్షత్రాలను దేనిలో నుండి కలుగు చేశాడు? చంద్రుని దేనిలో నుండి కలుగు చేశాడు? ఒక భక్తుడు అంటాడు, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. ఏమీ లేని శూన్యములో నుండి అన్నిటినీ దేవుడు కలుగు చేశాడు.
అంటే దేవుని హస్తం ఎలాంటిదో తెలుసా? సృజనాత్మకమైన శక్తి కలిగింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమీ లేని శూన్య స్థితిలో అన్నీ కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఒకదాన్ని కలుగు చేయాలంటే దేవునికి ఆధారం అవసరం లేదు. మరోసారి చెప్పంటారా? దేవుడు ఏదైనా కలుగు చేయాలంటే దేవుని చేతులకు ఆధారము అవసరం లేదు. నీతో చెప్పే మాట ఏంటంటే, బ్రతుకు బాటలో నువ్వు ఒక స్థాయికి రావటానికి నీ బ్రతుకులో ఎవ్వడు నీకు ఆధారం లేకపోవచ్చు. నీకు చేయూతనిచ్చేవాడు, చేయి పట్టుకొని పైకి లేపేవాడు, కనీసం లేపకపోయినా నేనున్నానురా బాబు నీ బ్రతుక్కి ఏడవకు, నేనున్నానురా బాబు నీ జీవితానికి కలవరపడకని నీ వెనుతట్టి ధైర్యపరిచే దిక్కు దశ బ్రతుకులో ఏదీ లేకపోయినా దేవుని హస్తము నీకు దిక్కైతే, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, ఏమీ లేని శూన్య స్థితిలోను నిన్ను లేవనెత్తి ఓ మహిమ కలిగిన పాత్రగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు నిన్ను నిలవబెట్టడానికి మానవ బలాలు నీకు ఆధారం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. మానవ శక్తులు నీకు ఆధారం అవసరం లేదు. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, ప్రభా నాకు కూడా నలుగురులాగా వెనక జనబలం, ధనబలం, కొలబలం, ఈ బలాలుంటే నా రేంజ్ కూడా మారిపోయేది కదా అని అనుకుంటావా? నా ప్రభు అంటాడు, అవేవి నీకు లేకపోయినా దేవుడొక్కడు నీ బలమైతే, దేవుడొక్కడు నీ ఆధారమైతే, దేవుడొక్కడు నీ శక్తి అయితే, ఏ ఆధారము లేని వ్యక్తులను కూడా దేవుడు నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట గుర్తుకు తెస్తా. దేవుడు ఒక వ్యక్తిని నిలవబెట్టాలంటే వాడికి లోకపరమైన ఆధారాలు అవసరం లేదు. ఎలాగో ఒక మాట చెప్తాను. దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడు. దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడు. నేనంట, ఏదైనా ఒక వస్తువు నిలవబడాలంటే కింద ఏముండాలి? మరోసారి, ఇది ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఇది ఎందుకు పడలా? చెప్పండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న మైక్ మీద కూడా ప్రయోగం చేస్తా. పట్టుకున్నా పడలా, వదిలేస్తే ఇది ఎందుకు నిలవబడింది? సృష్టిలో ఏదైనా ఒకటి నిలవబడాలంటే ఆధారం కావాలి. ఆధారము లేకుండా ప్రపంచంలో ఏ వస్తువు నిలవబడదు. కానీ అద్భుతం తెలుసా, భూమికి ఆధారం లేకపోయినా శూన్యంలో దేవుడు భూమిని నిలవబెట్టాడు. ఎందుకు శూన్యంలో నిలవబెట్టాడో తెలుసా? భూలోకంలో బ్రతుకుతున్న సమస్త జనులారా, అందరికీ ఉన్నట్లుగా ఆస్తి మీకు ఆధారం కాకపోయి ఉండొచ్చు, ధనధాన్యాలు ఆధారం కాకపోయి ఉండొచ్చు, గొప్ప గొప్ప చదువులు విద్యలు మీకు ఆధారం కాకపోయి ఉండొచ్చు. ఏ ఆధారము లేకపోయినా భూమిని దేవుడు శూన్యములో నిలవబెట్టినట్లుగా ఆధారము లేని నీ బ్రతుకులో దేవుడే నీకు ఆధారమై నిన్ను నిలవబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నీకెవ్వరూ భూమి మీద ఆధారం లేకపోయి ఉండొచ్చు, దేవుని చేయి నీకు ఆధారమైతే, దేవుడు నీకు ఆధారమైతే ఎంతటి చిత్ర విచిత్రాలైనా నీ బ్రతుకులో చేయటానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు. మన మధ్యలోనే ఉన్నాడు తమ్ముడి పేరు రాజు. చిన్నపిల్లోడుగా మందిరానికి వచ్చాడు. ఆర్థిక పరిస్థితులు బాగా ఒక రకంగా చితికిపోయిన పరిస్థితే. పేద కుటుంబం, 4-5 పిల్లలు, పేద కుటుంబం, పేద ఆర్థిక వ్యవస్థ. వచ్చాడు ఇక్కడికి, ఇంటర్మీడియట్ చదివి వచ్చాడు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ పీజీ చదువుకోవటానికి నాకు తెలిసి అవసరం లేదు కానీ కాబట్టి చెప్తున్నాను. మందిరంలో ఒకళ్ళిద్దరు ఆ తమ్ముడికి సహాయం చేశారు. మినిస్ట్రీ తరపు నుంచి కూడా కొంత సహాయం చేశాం. 5,000-7,000 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగాలు. ఫస్ట్ ఆఫీస్ బాయ్గా ఒక చోట జాయిన్ అయ్యాడు. చితికిపోయిన బ్రతుకు, అసలు జీవితం బాగుపడుతుందన్న నిరీక్షణ ఎంత కూడా హృదయంలో లేదు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, డిగ్రీ పూర్తి చేశాడు, నాకు తెలిసి పీజీ కూడా పూర్తి చేశాడు. దేవుని కృప, ఆఫీస్ బాయ్గా మందిరంలో అడుగుపెట్టి నెలకు 5,000-7,000 సంపాదించే ఆ బాబు ఈరోజు నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తమ్ముడు చెప్తా అంటాడు ఒకటే, అన్నయ్య నా జీవితాన్ని దేవుని చేతులు పెట్టా. దేవా నాకు తల్లి ఆధారం లేదు, ఉన్నారు పేద బ్రతుకులు. నాన్న ఆధారం లేదు, ఉన్నాడు పేద పరిస్థితి. కుటుంబం ఉంది కానీ చేయూతనిచ్చే ఆర్థిక స్తోమత స్థితిగతులు లేవు. ప్రభా నా ఆధారుడు నీవే అని బిడ్డలారా, విలువలేని ఆ బ్రతుకు దేవుని చేతిలో పడిందండి.
చిన్న బిడ్డగా మందిరానికి వచ్చాడు. ఒక 6 నెలల క్రితం ఆ బాబుకు వచ్చిన ఆ శాలరీ సర్టిఫికెట్, ఆ జాబ్ అది నాకు చూయిస్తే నాకు అనిపించింది, జగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఆయన చేతిలో ఏ బిడ్డలున్నా మట్టికి కొమ్మరి చేసినట్లుగా మన బ్రతుకులో దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. అందరం చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. మరొక్కసారి చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక మంచి సాక్ష్యం చెప్తాను. క్యాథరిన్ కుల్మన్ అమెరికా దేశంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుని అతని చేతిలో దారుణంగా మోసపోయి, సహజంగా ఏ అమ్మాయి అయినా వివాహ వ్యవస్థలో అడుగుపెట్టేటప్పుడు ఎన్నో కలలు కంటది. ఇతనితో నా జీవితం సాగిస్తే నా బ్రతుకు అలా ఉంటుంది, ఎలా ఉంటుందని ప్రతి ఆడపిల్ల వివాహం కాకమునుపు ఎన్నో కలలు కంటది. కానీ వివాహ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత కట్టుకున్నవాడు నట్టేట ముంచి మోసం చేశాడు. దేవుల్లో బ్రతుకుదాము అని అనుకొని వచ్చింది, కానీ దేవుల్లో సరిగ్గా నిలవబడలేకపోయింది. కొన్ని తప్పటడుగులు వేసింది. దేవుని సన్నిధిలో బ్రతకాల్సినంత నీతిగా పవిత్రంగా తను బ్రతకలేకపోయింది. ఒంటరితనాన్ని బట్టో కారణం ఏదైనా కానీ బ్రతకాల్సిన రీతిలో దేవుని సన్నిధిలో బ్రతకలేకపోయింది. ఒకానొక రోజు జీవితం మీద విరక్తి కలిగి తన కారు వేసుకొని ఇక ఆత్మహత్య చేసుకొని చనిపోదాం, అమెరికా ప్రాంతంలో ఒక లోయైన స్థలంలోకి ఆ కారు తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకొని కారు యాక్సిడెంట్ స్వయంగా చేసుకొని చనిపోదాం అని అనుకొని కారు తీసుకొని ప్రయాణమే వెళ్ళింది. అది రోడ్డుకి ఎండ. అక్కడ ఒక బోర్డు రాసి ఉంది, ది ఎండ్, ది ఎండ్, ది ఎండ్. ఇక తర్వాత రోడ్డు లేదు. కారు ఆపి ఆ రోడ్డు చివరి భాగానికి వచ్చి లోయ చూసి దేవుని వైపు చూసి పిచ్చి దేడ్చినట్టు ఏడుస్తుంది. దేవా, ఒక మనుషుని చేతిలో నా బ్రతుకు నాశనం అయిపోయింది. సరే, నీలో బ్రతుకుదావని నీ దగ్గరికి వస్తే నేను నిన్ను మోసం చేస్తున్నాను, బ్రతకాల్సినంత నీతిగా నేను బ్రతకలేకపోతున్నాను. ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ది ఎండ్ అనే పేరు ఉంది కదా, ఇది రోడ్డుకి ఎండే కాదయ్యా, నా జీవితానికి ముగింపు. ఈరోజు నా జీవితానికి ముగింపు. అక్కడ నిలబడి ఇక దూకి చచ్చిపోదాం అనుకుంటా అక్కడే మోకరించి చివరిసారిగా ప్రభు దగ్గర కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేద్దామని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి దేవుని స్వరం వినబడుతుంది. క్యాథరిన్, క్యాథరిన్, ఏంటి ప్రభువా? కొమ్మరి చేతులకి జగటమను వెళ్ళినట్లుగా నా చేతులకు నిన్ను అప్పగించుకో, విప్లవాత్మకంగా నీ బ్రతుకు నేను మారుస్తాను. నిజమే, శిథిలమైపోయింది బ్రతుకు. మనుషులు నట్టేట ముంచి నైవంచన చేశారు, నిజమే. నా సన్నిధిలో బ్రతకాల్సిన రీతిగా నువ్వు బ్రతకలేకపోయావు, నిజమే. అయితే జీవితాన్ని ముగించుకోవాలని అనుకోకు. మరొక్కసారి నీ జీవితాన్ని నా చేతులకు అప్పగించుకుంటే, కొమ్మరి మంటికి ఎలా చేశాడో నేను నీ బ్రతుకులో కార్యం చేస్తాను. చావు ముగింపు కాదు, నా చేతులకు నేను నువ్వు అప్పగించుకుంటే ది ఎండ్ కాదు, ది బిగినింగ్గా నేను మార్చబోతున్నాను. ఒక నూతనమైన జీవితానికి ఇది ఒక ప్రారంభంగా నేను మార్చబోతున్నాను. ఆ ఒక్క మాట విందంటే, విన్న వెంటనే ఉన్న చోటే మోకరించి ఇలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందట. దేవా, జగట మట్టి కొమ్మరి చేతికి అప్పగించినట్లుగా నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇంతకు మునుపు బ్రతికినట్లుగా భక్తిహీనంగా నేను బ్రతకను. ఇంతకు మునుపు నీకు ఆయాస్కరంగా జీవించినట్లుగా ఇక నేను జీవించును. నా విలువైన జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని కూర్చున్న చోటే మోకరించి 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందట. అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటుండగా ఆ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్మ తన మీదకి రావటం, భాషలతో తాను నిండుకోవటం, సేవ చేయటానికి మరలా అమెరికా దేశానికి వెళ్ళటం, నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే తండోపతండాలుగా జనవాహిని రావటం, మెట్టుకు అమెరికా దేశంలో పేరుగాంచిన ఓ గొప్ప దైవ సేవకురాలిగా దేవుని చేత ఆశీర్వదించబడింది. ఆ తల్లి రూపురేఖలకు అంత పెద్ద అందం కలిగిందేం కాదట. చాలా తక్కువ ఎత్తు, అంత అందమైన ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగింది కాదట. ఆ తల్లిని చూడటానికి అనేక మంది తండోపతండాలుగా వస్తూ ఉంటే చాలామంది అడిగేవాళ్ళు, కుల్మన్ క్యాథరిన్ ఆవిడ అంత అందమైనది కాదు కదా, ఎందుకు ఇంత గొప్ప అందగాలు కూడా ఎందుకు ఆ మీటింగ్కి వెళ్తున్నారు అంటే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? ఆమె అందం చూడటానికి కాదు,
ఆమెను ఆవరించిన దేవుని ప్రసన్నతను చూడటానికి, ఆమెను ఆవరించిన దేవుని మహిమను చూడటానికి మేము ప్రయాణమై వెళ్తున్నామని ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలు. ఆ తల్లి ఎంత గొప్పదో, ఎంత బలంగా దేవుడు వాడుకున్నాడో ఒక మాట చెప్తాను. మీలో చాలామందికి బెన్హిన్ అనే దైవ సేవకుని పేరు వినుంటారు. ఎంతమంది విన్నారు? బెన్హిన్. ఆ బెన్హిన్ గారి యొక్క ఆత్మీయ తల్లి క్యాథరిన్ కుల్మన్. ఆ తల్లి మీద ఉన్న అభిషేకాన్ని చూసి తాను ఆత్మవశుడై తనలాంటి గొప్ప దైవ సేవకుడిగా మారిపోయాడు. ఆ తల్లి తన జీవిత పుస్తకంలో ఏమని రాస్తుందో తెలుసా? పడాల్సిన దేవుని చేతిలో మన బ్రతుకును అప్పగించుకుంటే, పడాల్సిన దేవుని చేతిలో మన జీవితం పడితే ఎంత శిథిలమైపోయినా శిథిలావస్థల్లో నుంచి శిఖరానికి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి లేవనెత్తగలిగిన వాడు? శిథిలావస్థలో నుంచి శిఖరాల మీదకి లేవనెత్తగలిగిన వాడు. ఇది దేవుని హస్తం ఒక మనిషి జీవితంలో చేయగలిగే సాహస కార్యం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఎప్పుడు మనం ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేయి దాటి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు గాలిపటం ఉంది. గాలిపటం నథింగ్ బట్ పేపర్ ముక్క. ఆ పేపర్ ముక్క ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది. విమానం పెట్రోల్ ఖర్చు లేకుండా ఎగురుతుంది, అది డీజిల్ ఖర్చు లేకుండా ఎగురుతుంది, ఆకాశ గగనంలో ఎగురుతుంది. ఎందుకో తెలుసా? ఆ గాలిపటం ఎగరేసేవాడి చేతిలో ఉంటుంది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం గాలిపటం ఆకాశం అంత ఎత్తుకు రివ్వున ఎగురుకుంటూ వెళ్తుంది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం ఎంత ఎత్తుకైనా అది వెళ్ళగలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని గాలిపటాలు మరి వాటికి ఏం మాయిదారి రోగం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎంతసేపు వీడి చేతిలో ఉంటామని తెంచుకొని బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఎగరేసేవాడి చెయ్యిని తెంపుకొని గాలిపటం వెళ్ళిందో ఎగిరినట్లే ఎగురుతుంది. ఎగిరి ఏ ముండ్ల కంప మీదో పడిపోద్ది. ఆ మాట మీకు అర్థమైందా? ఎగిరినట్లే ఎగురుతుంది, ఎగిరి ఏ ముండ్ల కంప మీదో పడిపోద్ది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం ఆకాశమే దాని హద్దుగా ఉంది. నా ప్రభు బిడ్డలారా, దేవుని చేతిలో నువ్వు ఉంటే నా వైపు చూడు. నీ బ్రతుకులో నీకే ఆధారం లేకపోవచ్చు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు, నిన్ను వెనకుండి ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. దేవుని ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే భూమిని శూన్యములో వేలాడదీసినట్లుగా నీ బ్రతుకును నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉంది కదా. మా తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు, దైవ సేవకులు తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు, ఈ సేవకుల పిల్లల సేవకులు వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు. మా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేసే నేను కానీ నా తోటి సేవకులు కానీ ఊరు పేరు లేని అనామకులం. మాకేదైనా ఆధారం ఉందంటే దేవుడు ఒక్కడే ఆధారం. ఆయన తప్ప మరొక ఆధారం లేదు. చెప్పుకోవటానికి బలమైన సామాజిక వర్గాలు కావు, చెప్పుకోవటానికి బలమైన కుటుంబ నేపథ్యం కాదు, చెప్పుకోవటానికి ఓ బలమైన వంశవృక్షంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు. మానవ భాషలో చెప్పాలంటే కడుపేద పరిస్థితి. కానీ బ్రతుకు ఎవరి చేతిలో పడ్డాయో తెలుసా? పడాల్సిన దేవుని చేతిలో పడ్డాయి. ఊరు పేరు లేని మమ్మల్ని ఈరోజు ప్రపంచమంతా ఊరూర తన మహిమ కొరకు దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్త కూడా ఊరు పేరు లేనోడు, ఏం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. చిన్నపిల్లోడుగా 5 సంవత్సరాల వయసులో షిలోహు మందిరంలోకి వచ్చాడు. చాలామంది ఏమన్నారు తెలుసు? వారి పిచ్చోడా, ఈ మందిరంలో నీ దేవుళ్ళని ఎదగనిస్తారా? ఏలీ కుమారులు ఉన్నారు, ఫినెహాసు, ఓఫ్నీను. వాళ్ళు నిన్ను పైకి రాకుండా చెప్పాలి. మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే నువ్వు పైకి రాకుండా వాళ్ళు నిన్ను తొక్కేస్తారు. నువ్వు పైకి రావురా బాబు అని అని ఉంటారు. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? ఒకరిని లేపేవాడు దేవుడే, ఒకరిని లేపేవాడు దేవుడే, దించేవాడు దేవుడే, సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు దేవుడే, గద్దె మీద నుండి దింపి బిర్యానీ తినిపిస్తాడా? బిర్యానీ కాదు, గడ్డి. బైబిల్లో ఉన్నాడు కదా, గద్దె మీద కూర్చోబెట్టేవాడు ఆయనే, గద్దె మీద నుండి దింపేవాడు ఆయనే. లేదు వాళ్ళంతా అన్నారు, లేదురా బాబు వాళ్ళు నేను తొక్కేస్తారు. నా ప్రభు బిడ్డలారా, నమ్మండి, ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ నీకు వ్యతిరేకంగా లేచి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తే దేవుడు తలుపులు తెరవగా ఎవ్వడు దాన్ని మొయ్యలేడు. ఆయన కార్యము చేయగా ఎవడు దాన్ని తిప్పలేడు.
దేవుడు ఒక్కసారి తన బలి హస్తాన్ని చాపి ఆయన లేవనెత్తితే దేవుడు లేవనెత్తిన మనిషిని ప్రపంచంలో ఎవ్వడూ అణచలేడు. ఆమేన్. ఫినెహాసు హోఫ్నీనులకి ఏలీ అనే ఆధారం ఉందేమో, సమూయేలుకి ఎవరు ఆధారం? ఏలీ కాదు, ఏల్ అనగా దేవుడు సమూయేలుకి ఆధారం. ఆ ఆధారాన్ని చేసుకుని దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? సమూయేలు దేవుని చేతుల్లో పడ్డాడు. దేవుని చేతులు సృజించే చేతులు. ఆధారము లేని వాటిలో నుండి విలువైన వాటిని సృజించగలిగిన సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. రెండవది, ఆ చేతులు ఎలాంటి చేతులు అంటే సంస్కరించే చేతులు. సంస్కరించే చేతులు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమును తీసివేసేదను. రైట్, చూడండి. కుమ్మరున్నాడు. కుమ్మరి చేతికి మట్టి వచ్చింది. మట్టి వచ్చినప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు? దాన్ని పిసుకుతాడు, కాళ్ళతో త్రొక్కుతాడు, నీళ్లు పోస్తాడు, పిసుకుతాడు. నీళ్ళతో పిసికేటప్పుడు దాని లోపల రాళ్ళు ఉన్నాయనుకోండి ఏం చేస్తాడు? చెప్పాలి. రాళ్ళని ఏం చేస్తాడు? తీసేస్తాడు. చెత్త ఉందనుకోండి, చెత్తని ఏం చేస్తాడు? వ్యర్థమైనవి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తాడు? రాళ్లను ఏరి పారేసినట్లు, మట్టిని పిసికినట్లు, మట్టిని కాళ్ళతో తొక్కినట్లు ఈ పరమ కుమ్మరి అయిన యేసుక్రీస్తు వారు కూడా కొన్నిసార్లు తన చిత్తానుసారంగా నిన్ను తొక్కుతూ ఉంటాడు, నిన్ను పిసుకుతూ ఉంటాడు, నిన్ను నొక్కుతూ ఉంటాడు, కాళ్ళతో త్రొక్కుతూ ఉంటాడు. నీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని, ఆ మస్తును, ఆ రాళ్ళను దేవుడు తీసేస్తాడు. అయితే ఒకటి గమనించు, తొక్కేటప్పుడు దిగులు పడకు, పిసికేటప్పుడు కలవరపడకు. దేవుడు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తాడో తెలుసా? నేను సంస్కరించడానికే కానీ నిన్ను సతాయించడానికి కాదు. నేను సంస్కరించడానికే కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు. నీకు ఒక అందమైన రూపం ఇవ్వటానికే దేవుడు ఈ రీతిగా చేస్తాడు కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు అని ప్రభు పేరుకి నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మట్టిని పిసకలేదనుకోండి, మట్టి మెత్తగా ఇద్దా? మట్టి మెత్తగా కాకపోతే దాంతో కొండ చేయగలుగుతావా? సో మట్టి మెత్తగా కావాలంటే దాన్ని ఏం చేయాలి? నీ లోపట నా లోపట కూడా దేన మనస్సు అని మెత్తదనం రావాలంటే, దేనత్వం ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? శ్రమల పాఠశాలలో దేవుడు మనకు దేనత్వాన్ని నేర్పటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు భక్తుడు చోట అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనై తిని అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, నేను శ్రమల పాలై. అందరూ ఇంకోసారి, నేను శ్రమల పాలై దీనుడనై తిని. సహజంగా శ్రమల పాలైనోడు ఏమైపోతాడు? అనాల్సింది నేను శ్రమల పాలై నశించిపోతుని అనాలి. కానీ అంటాడు శ్రమల పాలై నేను నాశనం కాలేదు, శ్రమల పాలై నేను దీనుడనై తిని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు ఏ శ్రమ అప్పగించినా నాశనం చేయటానికి శ్రమను అప్పగించలేదు. నీ నాశనం కొరకు నీ బ్రతుకులో ఏ శ్రమ నీకు రాలేదు. దేవుడు అనుమతించిన ప్రతి శ్రమ నీకు దీనత్వాన్ని నేర్పడానికి దేవుడు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మట్టిని కొమ్మరి పిసికినట్లుగా, కాళ్ళతో త్రొక్కినట్లుగా, దానిలో ఉన్న రాళ్లను ఏరివేసినట్లుగా నీలో ఉన్న అవలక్షణాలను కొమ్మరి వేరివేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఒక మంచి సంస్కారవంతుడిగా మార్చాలి అనేది దేవుని యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక అద్భుతమైన పాత్రగా మార్చాలి అంటే నీలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని తొలగించుకుంటేనే ఒక మంచి పాత్రగా దేవుని సన్నిధిలో మార్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. సామెతల గ్రంథం ఒకసారి చూడండి మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. వెండిలోని మస్టు తీసివేసిన యొడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. నా వైపు చూడండి. వెండిని ఒక పాత్రగా మార్చాలంటే ఏం చేయాలి? పొటం వేయాలి. పొటంతో పాటు ఏం చేయాలి? దానిలో ఉన్న మస్తును తీసేయాలి. పొటం వేయాలి, పొటం వేసి దానిలో ఉన్న మస్తును తీసేయాలి. మస్తును తీసేస్తేనే దానితో ఒక అందమైన పాత్ర కంసాలి చేయగలుగుతాడు.
నా ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు పరమ కంసాలి. నేను ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఒక ఘనమైన పనిముట్టుగా దేవుడు నిన్ను నిలవబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా నేను మార్చాలంటే నీలో ఉన్న మస్తు మాత్రం తప్పకుండా తొలగించబడాలి. మస్తును మస్తుగానే ఉంచుకొని నన్ను అద్భుతమైన పాత్రగా చేయయ్యా అని నీవు అడిగితే, ఎస్, రాళ్లను రాళ్ళగానే ఉంచుకొని ఆ రాళ్లతో పాటు మట్టిని సార మీద పెట్టి ఒక కొండను చేయాలనుకున్నాడు అనుకోండి. చేస్తూ 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 ఉంటుండగా ఆ కొండ ఏమైపోద్ది? ఆ కొండ ఏమైపోద్ది? విడిపోద్ది, విరిగిపోద్ది. అది విరిగిపోకుండా ఉండాలంటే, చక్కటి పాత్రగా అది మార్చబడాలంటే మొట్టమొదటి దానిలో ఉన్న మస్తును తీసేయాలి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుని ఆశ నేను ఒక అద్భుతమైన పాత్రగా చెక్కాలని. అద్భుతమైన పాత్రగా చెక్కకుండా ఉండేటట్లు నీ లోపల ఏమొస్తుందో ఒకసారి ఆలోచించు. దేవునికి ఆయాసకరమైన గుణాలు ఏవి నీ లోపల ఉన్నాయో ఒకసారి ఆలోచించు. గర్వం ఉందా? అహంభావపు మనస్సుందా? అపవిత్రపు కార్యక్రమాలు ఉన్నాయా? దేవునికి దుఃఖాన్ని తెప్పించే క్రియలు ఏవి నీలో ఉన్నాయో నీకు బాగా తెలుసు. వాటిని గనక కంసాలి తొలగించాలని ప్రయత్నం చేసినట్లుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు తొలగించుకోగలిగితే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి కుమారి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటాడు, ఓ ఇశ్రాయేలీలారా, జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చెయ్యి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సంస్కరించాలని ప్రయత్నం చేస్తుంది. అద్భుతం. ఓసారి మైకేల్ యాంజిలో అద్భుతమైన వ్యక్తి, శిల్పకారుడు, మీలో చాలామందికి తెలుసు. ఒకరోజు ఈ మైకేల్ యాంజిలో అనే ఈ అద్భుతమైన శిల్పకారుడు ఒక బండరాయిని చూసి అన్నాడట, చూసి ఆహా, అద్భుతమైన కళాఖండం, అద్భుతమైన రూపం, అద్భుతమైన ఆకారం అన్నాడట. ఆ ప్రక్కనే ఉన్న శిష్యుడు అన్నాడట, ఏ మైకేల్ యాంజిలో భ్రమల్లో బ్రతుకుతున్నావా ఏంటి? ఆడుంది బండరాయిని చూసి ఆహా అద్భుతమైన కళాఖండం అన్నావేంటి అని అంటే, మైకేల్ యాంజిలో అన్నాడట, పిచ్చోడా, నువ్వు బండరాయిని చూసేవేమో, ఆ బండరాయి లోపల దాగి ఉన్న అద్భుతమైన శిల్పాన్ని నేను చూశా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. యేసయ్య మనల్ని దర్శించినప్పుడు మనం అందరం బండరాళ్ళమే. హల్లెలూయా. ఎవరు? మనందరం బండరాళ్ళమే. సరైన ఆకారం లేదు, సరైన సంస్కారం లేదు, సరైన గుణగణాలు లేవు, లోకాన్ని ప్రేమించేవాళ్ళం, విపరీతమైన కోపం. ఎవడైనా ఒక మాట అంటే సై అంటే సైలెంటా? మందా బ్యాచ్గా అత్తముడా, నువ్వు ఒకటంటే 10 అంట. అసలు పొరపాటున ఏమాత్రం మేము సాత్వికులుగా ఉన్న శాతగానోళ్ళం అయిపోతాం. ఇది మన బ్యాచ్, మన స్కూల్ ఒకప్పుడు ఇది. కానీ ప్రభు బిడ్డలారా, బండరాయిగా ఉన్నప్పుడే మన లోపల శిల్పకారుడు ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూశాడు, పట్టుకున్నాడు. ఎస్, ఆ బండరాయిని మైకేల్ యాంజిలో తీసుకుని వెళ్ళి చెక్కుతూ ఉన్నాడు. చెక్కి చివరికి పాత నిబంధనలో గొప్ప దైవ సేవకుడు మోషే గారు ఉన్నాడు కదా, అచ్చం మోషే గారి రూపం ఆయనలో కనపడేటట్లుగా అదే బొమ్మ, అచ్చం మోషే గారి రూపం ఉండే ఆ బొమ్మను చెక్కాడు. చూసి ఆ బొమ్మను చూసి ఏమనుకున్నాడు తెలుసా? రాతి బొమ్మ అనుకోట్లా, సజీవంగా ఉన్న మనిషి అనుకుంటున్నాడట. సజీవంగా ఉన్న మనిషి అంటే, మనిషి సజీవంగా ఉన్నప్పుడు ఎట్లా కనపడతాడో, ఎట్లా ఉంటాడో, ఆ బొమ్మలో ఉన్న ఆ రూపం కూడా సజీవంగా ఉన్నట్లే ఉందట. ఆ బొమ్మను చూసి మైకేల్ యాంజిలో పిచ్చోడైపోయి ఆ బొమ్మను చూసి అన్నాడట, మోసెస్ స్పీక్ అంటు మీ, మోషే నాతో మాట్లాడు అని అంటా ఉంటే బొమ్మ మాట్లాడిద్దా? మాట్లాడకపోయేసరికి, మోషే మాట్లాడమంటున్నా కదా, ఎందుకు మాట్లాడమని చెప్పి తన చేతిలో ఉన్న ఉలి తీసుకొని ఇసిరేసాడట. ముక్కు దగ్గర దెబ్బ తగిలిందట. ప్రభు బిడ్డలారా, ఆయన చెక్కిన శిల్పాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. సార్, నీ అంత అద్భుతమైన శిల్పకారుడు భూమి మీద ఎవరూ లేరు, అద్భుతం, నీ టాలెంట్ సూపర్, నీ నైపుణ్యం సూపర్, నీలాంటి వాడు భూమి మీద లేడు అని తెగ పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడట, అయ్యా చూడండి, అయ్యా ఈ బండరాతిని అద్భుతమైన కళాఖండంగా మార్చడంలో నా ప్రయాసం ఎంతుందో, నా వైపు చూడండి, నా ప్రయాసం ఎంతుందో ఈ బండరాయి సహకారం కూడా అంత ఉందయ్యా. ఇది అట్లా సహకరించబట్టే నేను అద్భుతమైన కళాఖండంగా దాన్ని మార్చగలిగాను. ఆయనకు అర్థం కాక అన్నాడట, సార్ ఇందులో బండ సహకరించేదే ఉంది, అంతా నీ నైపుణ్యమే కదా అన్నారట. అప్పుడు ఆయన చెప్పాడట, బాబు ఈ బండరాయి కాదు, చాలా రాళ్ళను తీసుకున్నాను,
కొన్ని రాళ్ళు ఏం చేసాయో తెలుసా? నేను సుత్తితో కొట్టేటప్పుడు కొన్ని పగిలిపోయినాయి. మరికొన్ని నేను ఎట్లా చెక్కాలనుకున్నానో దానికంటే కొన్ని ఎక్కువగా చెక్కబడ్డాయి, కొన్ని తక్కువగా. నేను ఎట్లా చెక్కాలనుకున్నానో అలా చెక్కబడలేదు. కానీ ఈ బండరాయి ఉంది చూసారా, నేను చెక్కేటప్పుడు నా చేతులకు తను అప్పగించుకుంది. అది నేను ఎట్లా చెక్కుతున్నానో అట్లాగే అది చెక్కబట్టడానికి ఇష్టపడింది. నా నైపుణ్యం ఎంత ఉందో దీని సహకారం కూడా నా దగ్గర నుంచి అంత ఎక్కువగా దొరికింది. నేను మీతో ఒక మాట చెప్తాను. నిశ్చయంగా దేవుడు నిన్ను ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కాలని గమనించండి. ఆ కుమ్మరి దగ్గర సుత్తుంటే దేవుడు వాక్యమనే సుత్తు తీసుకొని మనల్ని చెక్కుతూ ఉంటాడు. చెక్కేటప్పుడు నీ పెదవుల దగ్గరికి వస్తాడు. ఏమంటాడు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, అబద్ధపు మాట తీసేయి. చెక్కేటప్పుడు అప్పగించుకో. నీ కళ్ళ దగ్గరికి వస్తాడు, చెక్కుతాడు. నీ కళ్ళల్లో కాముకత్వపు చూపుంది, తీసేయి. పరస్త్రీని వ్యామోహంగా చూసే వ్యక్తిత్వం ఉంది, తీసేయి. హృదయం దగ్గరికి వస్తాడు, హృదయం డాంబిక హృదయంగా ఉంది, చెక్కేయి. శరీరపు అవయవాలన్నింటినీ చూసి కొన్నిసార్లు మనం చాలా అందంగా ప్రజల మధ్యలో కనపడాలని లోక ఆకర్షణ కొరకు అలంకరించుకునే స్వభావం మనలో ఉంటుంది. దేవుడు అంటాడు, లోకం ఆకర్షించేటట్లుగా నేత్రాశ, శరీరాశ, జీవపడము నీలో ఉండకూడదు, చెక్కేయి అంటాడు. దేవుడు వాక్యం చేత చెక్కేటప్పుడు ఆ శిల్పకారుడి చేతులకు నిన్ను అప్పగించుకుంటే మహా గొప్ప సంస్కారవంతుడిగా దేవుడు నిన్ను మార్చగలుగుతాడు. చప్పటి కూడా యేసయ్యకు స్తోత్రాలు చెప్పాడు. ఆయన వాక్యంతో చెక్కుతాడు. ప్రైజ్ ది లార్డ్. శిల్పి సుత్తిని శానాన్ని పట్టుకొని చెక్కినట్లుగా ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారు తన చేతులతో వాక్యాన్ని తీసుకొని వాక్యం చేత దేవుడు మనల్ని చెక్కటం ప్రారంభిస్తాడు. చెక్కేటప్పుడు చెక్కే దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాం. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఆ బాబు. వాళ్ళ తల్లి చెప్తుంది, సార్ మా బాబుని ఎట్లాగైనా మీరు బ్రతికించండి. ఆ తల్లి పక్క క్యాబిన్లో ఏడుస్తుంది. మనం మన చర్చికొచ్చే వాళ్ళకి ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటే ఏంటి ఆ తల్లి ఏడుపని ఆగి చూస్తే డాక్టర్ కాళ్ళు పట్టుకొని, సార్ ఒకే ఒక్క కొడుకు, ఎట్లాగైనా బ్రతికించండి. వాడికి ఏమైనా మేము బ్రతకలేము సార్, మేము చచ్చిపోతాం, ఎట్లాగైనా బ్రతికించండి అంటే ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? మేము ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ బాడీ సహకరించట్లేదమ్మా. అంటే వైద్యుడు రోగికి ట్రీట్మెంట్ చేయాలంటే బాడీ ఏం చేయాలి? పరమ వైద్యుడు నీకు ట్రీట్మెంట్ చేయాలంటే కూడా నీ సహకారం దేవునికి కావాలి. ఆయన చెక్కేటప్పుడు నిన్ను అప్పగించుకుంటే, వీడు సంస్కారం లేనివాడు అని పిలువబడిన వాడిని కూడా సంస్కారానికి మారుపేరుగా మార్చగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు నేను ఇక్కడ చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. ఐరన్ సైడ్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, ఏం పేరు అయ్యగారి పేరు? కొంచెం పెద్దగా. అయ్యగారి పేరు ఐరన్ సైడ్. చాలా చోట్లకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించి కొన్ని లక్షల మందిని ప్రభు తట్టు తిరిపాడు. ఎంతోమంది అనుచరుగాను ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి ఐరన్ సైడ్ గారితో వాదిస్తా, దేవుడు లేడండి, ఇదంతా ట్రాష్, దేవుడు మనుషులను మార్చడమా, ఎక్కడ మారుస్తాడండి, నేను ఇది నమ్మను, అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు కనపడమను అని నోటుకు వచ్చినట్టు అన్నాడట. వెంటనే ఐరన్ సైడ్ గారు తనను వెంబడిస్తున్న ఒక అనుచరుని పిలిచి, ఒరే చిన్న, మనోడుకు దేవుణ్ణి చూడాలని ఉందంట, ఒకసారి చూపించు అన్నాడంట. ఎవరిని? దేవుని చూడాలని ఉందట, ఒకసారి చూపించు అన్నాడట. సరే చూపిస్తారా సార్ అని చెప్పి అతను తీసుకుని వెళ్ళి వెళ్తున్నాడట. తను చూపించబోయే స్థలానికి వెళ్ళాలంటే ముళ్ళ కంచెలు దాటాలి, కొండలు దాటాలి, గుహలు దాటాలి. కంచెలు దాడుతూ ఉన్నాడు. ఈడున్నాడు చూసారా, దేవుని చూపించమని అన్నవాడు ఎగతాళిగా అంటాడట, అవునులే మీ దేవుడు మొండల తుప్పల్లో ఉండే దేవుడు, అందుకనే కదా మీ దేవుని తల మీద మొండల కిరీటం ఉంది, అవునులే మీ దేవుడు మొండల తుప్పల్లో ఉన్న దేవుడు, ఎగతాళిగా అన్నాడట. మొండల తప్పుల్లో ఉన్న దేవుడో మనిషికున్న ముళ్ళు తీసే దేవుడో చెప్తాను రారా బాబాని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళాడట. ఈసారి కొండ కనపడిందట. కొండను చూడటంతో, అవునులే మీ దేవుడు ఊరిలో ఉండే దేవుడు కాదు, కొండల్లో ఉండే దేవుడు, అందుకని మీ దేవుడిని కొండల మీద చిలువ వేశారు అన్నాడట. ఆయన కొండల మీద ఉండే దేవుడో మన భుజాల మీద ఉన్న కొండలు దించే దేవుడో తర్వాత చూపిస్తాలే రా అన్నాడట. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడట. అంత గుహ ఉండేసరికి చీకటిని చూసి అన్నాడంట, అవునులే మీ దేవుడు అంతా కొండల్లో గుహల్లో ప్రార్థన చేసాడని ఉంది కదా, మీ దేవుడు గుహల్లో ఉండే దేవుడేలే అన్నాడట.
అసలు గుహ చూపిస్తానని చెప్పి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అట్లా చూస్తూ ఉన్నాడు ఈయన. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూతో చెట్లు, ఆ చెట్లకు దరిదాపుగా 120 శవాలు వేలాడదీస్తూ ఉన్నాయి. 120 శవాలు వేలాడుతూ ఉన్నాయట. ఆ శవాలు ఒంటి మీద ఎక్కడ మాంసం లేదట, ఎముకలు గూడు తప్ప ఏవి కనపట్ల. 120 శవాలు ఒకేసారి చెట్టుకి వేలాడటం చూసి మనోడు కాళ్ళు చేతులు కడకడకడ ఉడుకుతా, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి శవాలు అంటే మనోడు అన్నాడట, వీటన్నిటిని చంపింది నేనే, తిన్నది నేనే. మరి నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నన్ను ఎందుకు తీసుకొచ్చావంటే అన్నాడంట, యేసు ప్రభువే గనక నన్ను మార్చకపోతే నువ్వు 121వ వాడివి అయ్యేవాడివి. ఇప్పుడు చెప్పు, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు మనుషులను మారుస్తాడా లేదా అనేసరికి వెంటనే మోకరించి, దేవుడు ఉన్నాడయ్యా, నాకు అర్థమైందయ్యా. ఎట్ట అర్థమైంది, నేను చూసిన తర్వాత అర్థమైందయ్యా. ప్రభు బిడ్డలారా, నరమాంస భక్షకులను మనుషులను పీక్కుని తినే రాక్షస సంతతి వారిని సంస్కారవంతులుగా మార్చిన దేవుడు సంస్కారవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు. బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుని చేతిలో పడితే అప్పగించుకో. నేను చాలాసార్లు చెప్తా కదా, ఆయన చేతిలో పడి చెక్కేటప్పుడు అప్పగించుకో. ఆయన చెక్కేటప్పుడు నిన్ను అప్పగించుకుంటే తర్వాత నీలో కలిగే మార్పు చూసి నువ్వేమనుకుంటావో తెలుసా, యేసయ్యా నేనేనా ఇంత మారింది, నాలోనేనా ఇంత మార్పు కలిగింది, నేనేనా ఇంత పవిత్రంగా బ్రతుకుతుంది, నేనేనా ఎంత నీతిగా బ్రతుకుతుంది, నా కోపం ఏమైపోయిందయ్యా, నా ఆవేశం ఏమైపోయిందయ్యా, నా గర్వం ఏమైపోయిందయ్యా, నా అపవిత్రత అంతా ఏమైపోయిందయ్యా, ఎంత పవిత్రంగా నేను ఎట్లా బ్రతకగలిగానని నీ మార్పును చూసి నువ్వు మురిసిపోయేటట్లుగా సంస్కరించగలిగే సంస్కారపు హస్తం నేను ప్రకటించే దేవుని హస్తం. చప్పట్లు కొడుతూ ఆ హస్తం కొరకు స్తోత్రాలు చెప్తా. అంటాడు, జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చెయ్యి ఏం చేయగలుగుతుంది, సృజించగలుగుతుంది. ఆధారము లేని దానికి దేవుడే ఆధారుడై నిర్మించగలడు వ్యవస్థని. ఆమేన్. రెండవది, ఆయన హస్తం సంస్కరించే హస్తం. అప్పగించుకోవాలి, కానీ పాపానికి మారుపేరుగా ఉన్న నిన్ను పవిత్రురాలైన కన్యకగా మార్చగలడు. ఎస్, దేవుని వాక్యం దర్శించింది ఎవరిని, దేవుని వాక్యం దర్శించింది రాహాబును గురించి బైబిల్లో ప్రారంభంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, వేశ్యయగు రాహాబు అని రాసింది. ఆ వేశ్య ప్రధాన శిల్పకారి యేసయ్య చేతుల్లో పడింది. ఆ తర్వాత ఏమని రాసి ఉంటుందో తెలుసా, నీతిమంతురాలగు రాహాబు అని రాసి ఉంటుంది. వేశ్య ఏమైపోయింది, చెప్పాలి. వేశ్య నీతిమంతురాలు అయిపోయింది. కారణం ఏంటంటే పడాల్సిన దేవుని చేతిలో పడింది, అద్భుతంగా దేవుడు దాన్ని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్తాను, యేసయ్య చేతిని నువ్వు పట్టుకోవటం కాదు, యేసయ్యే నిన్ను పట్టుకోవాలి. నువ్వు యేసయ్యను పట్టుకున్నావు అనుకో, ఎప్పుడో ఒకసారి జారి ఇడిచిపోతావు. దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే ఎన్నడూ ఎప్పుడు ఆయన నిన్ను జారవిడవడు. 2 మాటలు గుర్తుకు తెస్తా. పిల్లి ఉంది, కోతి ఉంది. కోతి పిల్లల్ని ఎట్లా పట్టుకుంటుంది చెప్పండి? కోతిని చూడలేదా? అయితే మీ అందరికి ఒక శుభవార్త, మన మెదక్ అడవులు అన్ని కోతులే. రేపు మీటింగ్ జరుగుతుంది 9, 10, 11 తారీఖుల్లో. నరసాపూర్ అడవిలో అన్ని కోతులే, ఒకటి కాదు, కావలసినన్ని కోతులు. కోతి పిల్లల్ని తీసుకునే విధానం, పిల్లి పిల్లల్ని తీసుకునే విధానం చాలా వ్యత్యాసం ఉంటుంది. కోతి పిల్లలను పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకుంటుంది. తల్లిని పట్టుకున్న ఈ పరంపరలో తల్లిని పట్టుకునే పరంపరలో కొన్నిసార్లు ఆ పట్టుకున్న కోతి ఎక్కడో ఒక చోట జారి పడిపోవచ్చు. కానీ పిల్లి ఉంది చూసారా, పిల్లి పిల్లను పట్టుకోమందాం, అదే నోటితో కరిపించుకొని నోట్లో పట్టుకొని ఎక్కడో ఒక ఇంటికి తీసుకొని వెళ్తుంది, దాని నోట్లో ఉంటుంది. కోతి ఉంది, పిల్లను పట్టుకోమంటుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట కోతి పిల్ల జారి పడిపోవచ్చు. నేను మీతో చెప్పే మాట, యేసయ్య చేతిని నువ్వు పట్టుకోవటం కాదు, యేసయ్యే తన చేతితో మనలను పట్టుకును గాక. మట్టి కుమ్మరి చేతిని పట్టుకుంటే ఉపయోగం లేదు, కుమ్మరి మట్టిని పట్టుకుంటే ఎంత అద్భుతమైన దాన్నైనా దాన్ని మార్చగలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన హస్తాన్ని గురించి ఉపదేశించేది నువ్వు అన్నాడు. మూడవదిగా, ఆయన హస్తం ఎలాంటిది అంటే సంరక్షించే హస్తం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం.
చెప్పండి చెప్పండి, ఎలాంటి హస్తం? ఒకసారి ఈ మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13. రైట్, ముందు ఆ మాట చూపించుతాం మేడం. 10వ అధ్యాయం 28వ వచనం నాతో కలిసి. నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏమన్నాడు యేసయ్య? ఎవడునూ నా చేతిలో నుండి వాటిని, అంటే యేసయ్య చేతిలో ఏముంది? సంరక్షణ. చెప్పండి, ఏముంది? యేసయ్య చేతిలో సంరక్షణ ఉంది. నేనంట, ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా రక్షణ నీవే, నా సంరక్షణ నీవే అని నిన్ను దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆయన హస్తం సంరక్షించే హస్తం. సమస్త కీడుల నుండి, దయ్యపు శక్తుల నుండి, అపవిత్రపు ఆత్మల నుండి, చీకటి శక్తుల నుండి, ప్రతి విధమైన భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి ఈ హస్తము మనలను సంరక్షించే హస్తం. యేసయ్య అంటాడు, నా హస్తములో ఉన్న వాటిని ఎవ్వడు అపహరించలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా వైపు చూడండి. నా చేతిలో ఈ ఫోన్ ఉంది. నా చేతిలో ఉన్న ఫోన్ మీరు లాక్కోరు. ఎవరైనా లాక్కోవాలని ప్రయత్నం చేశారనుకోండి, ముందు నా చేతులు తెరవాలి కదా. గమనించండి, నా చేతులు ఓపెన్ చేస్తే కానీ అప్పుడు దీన్ని లాక్కొని వెళ్ళగలుగుతారు. నా చేతిని తెరవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో కానీ, నా వ్రేళ్లను తెరవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కానీ, దేవుని చేతులను తెరవటం కాదు కదా, ఆయన హస్తాన్ని తాకగలిగిన వాడు కూడా భూమి మీద లేడు. నా చేతిలో ఉన్న మిమ్మలను ఎవ్వడు, నా ప్రభు బిడ్డలారా, ఏదైనా నీ కీడు చేయాలని ప్రయత్నం చేస్తుందా? రోగం ఒకవేళ నేను మింగాలని ప్రయత్నం చేస్తుందా? సమస్యలను మింగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయా? నా ప్రభు అంటాడు, ఎన్ని దుష్టశక్తులు నీ చుట్టూతా చేరి ఒకవేళ నేను మింగాలని ప్రయత్నం చేసినా అవి నిన్ను ముట్టకుండా ఉండేటట్లు నా చేతి నీడలో నిన్ను దాచాను. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నా చేతి నీడలో మిమ్మల్ని దాచాను. ఆయన హస్తం ఎలాంటిది అంటే ఆయన ఆశ్రయించిన ఆయన పిల్లలను సంరక్షించే హస్తం. విశ్వసించు, ఆయన పిల్లలైన మన బ్రతుకులో ఏ కీడు కలగకుండా ఆయన హస్తమే, ఆయన హస్తపు నేడే యేసు నామం పేరిట మనలను భద్రపరచునుగాక. నేనంట, ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రయాణాలు చేసావు కదా. ఇన్ని ప్రయాణాల్లో మరణం నీకు అంటకుండా సజీవునిగా బ్రతికి నువ్వు బట్ట కట్టడానికి, ఏ ప్రమాదానికి అప్పగించబడకుండా, ఏ యాక్సిడెంట్కి అప్పగించబడకుండా, ఏ అకాల మరణానికి అప్పగించబడకుండా ఎందుకు నువ్వు సజీవునిగా ఉన్నావో తెలుసా? నువ్వు ప్రయాణమే వెళ్ళేటప్పుడు దేవుని హస్తము నిన్ను కాచింది, దేవుని హస్తము నిన్ను భద్రపరిచింది. మన చర్చికొచ్చే ఒక అన్న చెప్తున్నాడు, జస్ట్ 2 వారాల క్రితం శనివారం ఆ సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్నాడు. వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. ఈ ప్రక్కన ఉన్నటువంటి లారీ సిగ్నల్ ఎప్పుడైతే తీసేసారో, గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే పడిందో వెనక నుంచి లారీ స్పీడ్గా వచ్చి కొట్టేసిందట. పడిపోయాడటండి. వెనక నుంచి మరొక లారీ వచ్చి సరిగ్గా ఇక ఆయన తల మీదకి ఎక్కబోతుంది అనంగా సడన్గా బ్రేక్ వేసాడంట. ఆ అన్న అంటాడు, ఆయన బ్రేక్ వేయలేదు కానీ ఆ మరణకరమైన పరిస్థితుల్లో దేవుని హస్తమే నన్ను కాపాడింది, దేవుని హస్తమే నన్ను కాపాడింది. సేవకులుగా మేమున్నాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు రోజు ప్రయాణాలు 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 ప్రయాణాలు. ఈ రోజు వరకు మేము సజీవులుగా నిలిచాము అంటే ఆయన హస్తమే సంరక్షించింది, ఆయన హస్తమే కాచింది, ఆయన హస్తపు నీడలో దాగి ఉన్నాం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. కాస్తున్న ఆయన హస్తాన్ని బట్టి చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుని హస్తం సంరక్షించే హస్తం. ఏ హస్తం? ఈ మాటని హరే రే 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 ఎంతకాలం నాకు తెలియలేదే, దేవుని హస్తం మనల్ని సంరక్షించేదా? అట్టయితే రేపటి నుంచి నేను కొన్న బుల్లెట్ మీద 120 స్పీడ్ వెళ్తా అని అనొద్దు, కారులో 150 స్పీడ్ వెళ్తా అని అనొద్దు. ఆయన హస్తం మనల్ని సంరక్షించేదే కానీ దేవుడు శోధించబడేటట్లుగా మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు అట్లా ప్రవహిస్తా వెళ్ళిపోతున్నాయట. అందరితో అన్నాడట ఒక ఆయన, ఇదిగో పేతురు నేల మీద నడిచినట్టుగా నేను కూడా నడుస్తాను చూడండి అన్నాడట. నీళ్ళలోకి దిగాడు, మునిగాడు, కొట్టుకుని పోయాడు, చచ్చిపోయాడు. వరే 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 ఎందుకు ఎట్లా జరిగింది? నీళ్ళలోకి ఎవరిని దిగమన్నాడు?
అరే చెప్పండి, నీళ్ళలోకి ఎవరిని దిగమన్నాడు? పేతురుని దిగమన్నాడు. అక్కడ మహిమపరచబడాలనుకున్నాడు. పేతురుని దిగమన్నాడు, కానీ మన సారం దిగమనలేదుగా. అందుకని ప్రభు బిడ్డలారా, దేవుని హస్తం మనలను సంరక్షించేదే, నో డౌట్. కానీ శోధించబడటానికి శోధకుడికి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనున్నా సముద్రం దగ్గరికి వెళ్ళను, అంత దూరం నుంచి చూస్తా అంతే. ఈ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈత రానోడు కూడా సముద్రంలోకి వెళ్ళి ఎట్లా అంటాడు. ఎవరికి అవకాశం ఇచ్చినట్టు రమేష్ అన్న? అరే చెప్పండి, చెప్పాలి. ఈత రానప్పుడు నీకెందుకు సముద్రం జోలి? ఈత వస్తే సముద్రం దగ్గరికి వెళ్ళు. అదే నేనంట, శోధకుడికి మనం అవకాశం ఇవ్వకూడదు. నేను సముద్రం ఉందంటే రైట్, సముద్రం రైట్, బాగా. అయినా మన ఒంటికి అసలు సైట్ సీయింగ్ అస్సలు పడదాం. హల్లెలూయా. ఈ పార్కులకి వెళ్ళటం, పిక్నిక్లకి వెళ్ళటం, చూడటం. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో బెటర్ ఎక్స్పీరియన్స్, భయంకరమైన చేదైన అనుభవం. కాలేజీకి వెళ్ళి సరే మార్గ మధ్యలో ట్యాంక్ బండి ఉంటే ట్యాంక్ బండి దగ్గర ఆగా. అప్పుడే హైదరాబాద్ వచ్చిన కొత్త. నిజం, నేను చాలా ఆ రోజుల్లో అన్న అమాయకపు చక్రవర్తిని. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం కదా, చాలా అమాయకుని. ఆ అమాయకపు పరిస్థితిలో ట్యాంక్ బండి మీద నిలబడి ఉంటే ఈ బైనాక్యులర్స్ తీసుకొని అందరికీ బిర్లా మందిర్, అసెంబ్లీ ఇవన్నీ ఒక అతను చూపిస్తూ ఉన్నాడు. ఏంటో ఇది, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇట్లా చూస్తున్నారు, ఏముందా ఇందులోనని. సరే నేను అట్లా నిలబడి ఇట్లా చూస్తూ ఉన్నా. చూసరికి అతను నా వైపు చూసి ఆవో భయ్ ఆవో ఆవో అన్నాడు. నేను రానన్నా. దేకో అన్నాడు. మై దేక్తూ అన్నా. నేనేమనుకున్నాను తెలుసా, ఎఫ్ఎస్ ఫ్రీ సర్వీస్ అనుకున్నా. దేకో అన్నాడంటే ఇది ఫ్రీ అవ్వాలి అని చెప్పి నేను కూడా పోయి ఇట్లా చూసిన తర్వాత ఏముంది, తాజ్మహల్ కట్టడం అంతే, తాజ్మహల్ కాదు బిర్లా మందిర్ అంతే కదా, బుద్ధుడు అంతే కదా, ఏముంది ఇక్కడ అని చెప్పి రైట్ థ్యాంక్ యూ బై అన్న. అనేలోపు అన్నాడు దేదో పైసా దేదో అన్నాడు. క్యా పైసా అన్న? పైసా దేదో అన్నాడు. నాకు వచ్చి రానిందిలో మేరే పాస్ పైసా నహీ హాయ్ అన్నాడు. నహీ హాయ్ అంటావా, ఉన్నాయి తీ అన్నాడు. ఛార్జీకి 3 రూపాయలు ఉన్నాయి అయ్యా, ఇక లేవన్నా. 3 రూపాయలు, 5 రూపాయలు కావాలన్నాడు. నా దగ్గర 3 రూపాయలే ఉన్నాయి అన్న. ఆ 3 రూపాయలు ఇచ్చిన తర్వాత అద్భుతం చూడండి. ట్యాంకు బండి దగ్గర నుండి చక్కడపల్లి దాకా లెఫ్ట్ రైట్ అది సొత్త. ఒరే జెర్మియా, మనకి ఎట్టాటి పడవరా, ఇక పొరపాటుని వెళ్ళకరా, అదే ఫస్ట్ అదే లాస్ట్. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు అట్లాగనే ఆ రోజుల్లో ఉన్న అమాయకం ఇప్పుడు కూడా ఉందనుకునేరు కాక, ఏమంటే కాస్త హుషారైపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఒరే కోటి వెళ్ళి బ్యాగ్ కొందాం రారా అన్నాడు. నేనన్నా, నువ్వు కోటి వెళ్ళి బ్యాగ్ కొనాలంటే నాలాంటి వాడినే తీసుకొని వెళ్ళు, లేకపోతే నిలువును మోసపోతావు అన్న. నువ్వు అంత బిజినెస్ మ్యాగ్నెట్వా, నా టాలెంట్ చూపిస్తా పదా అన్న. మొత్తానికి వెళ్ళాం. అడిగాడు బ్యాగ్ ఎంత అన్నాడు. 250 అన్నాడు. మనోడు నన్ను పిలిచి అన్నాడు 150కి అడుగుదామా అన్నాడు. మరి పిచ్చాడు, నువ్వు ఆగు, నేను అడుగుతాను ఆగని చెప్పి ఎంత అయ్యా అన్నాను. 250 అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, 50 రూపాయలకి ఇస్తావా అన్నా. హిందీలో అన్నాడు క్యా బాత్ కా, ఏం మాట్లాడు, 250 అయ్యుండొచ్చు, 50 రూపాయలకి ఇస్తావా. చూశాడు, కొన్న మొఖమేనా అన్నట్టు. 50 రూపాయలకి ఇస్తావా అన్నా. చల్ అన్నాడు. చల్తా పై క్యా చల్తా అని ముందుకు రాబోతుంటే ఎదురావు అన్నాడు. క్యా బోలియే, 200కి తీసుకో అన్నాడు. 200 కాదు, 50 రూపాయలకి 5 పైసలు కూడా ఎక్కువ ఈయనన్న. నా పంకె నోర్మై, మరి 250 చెప్తే 50 రూపాయలు. అడిగేదానికి ఒక లెక్క ఉండాలి కదా. 150 అడిగేవంటే రైట్, 100 అడిగేవంటే రైట్, మరి 50 ఎట్లా? అరే నువ్వు సైలెంట్ కొంటరా. నా లోపల బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు. సరే ఏం అర్థం కాక ఇక మేము బయటకు వస్తున్నాం. పిలిచి అంటాడు భయ్యా ఇది రావు అన్నాడు. లాస్ట్ 150 అన్నాడు. నేనన్నా లాస్ట్ 55. మనోడు అన్నాడు, రే మరి పిసినారి రోడ్లాగా 5 రూపాయలు పెడతావు అంటే ఇంకొంచెం మెచ్చు, మరి ఆగరా నువ్వు ఎందుకు తొందరపడతావు అంటే అన్నాడు భయ్యా లాస్ట్, ఇంకోసారి లేదు, లాస్ట్ 100 రూపాయలకి మీకు కాబట్టి ఇస్తున్నా, ఎవరికి చెప్పమాకండే అన్నాడు. నేనన్నా లాస్ట్ 65 రూపాయలు ఇస్తేయి లేకపోతే లేదన్నా. మనోడు అన్నాడు 90 రూపాయలకి తీసుకోరా ఏం కాదు. మరి పిచ్చోడ సేవింగ్ అకౌంట్ రా ఇది, నువ్వు ఆగు అని చెప్తే చివరికి ఆయన అన్నాడు 80 అన్నాడు. లాస్ట్ 70 లేకపోతే ఇంకో చోట తీసుకుంటాను అన్నాడు. 75 చేసుకోండి అన్నాడు. చేసుకునేది లేదు, 70 రూపాయలకి ఇస్తేయి లేకపోతే లేదు. మొన్ననే అక్కడ నేను బ్యాగ్ కొన్నానన్నా, కొన్నది లేదు పాటు లేదు, 70 రూపాయలకి వచ్చేసింది. రైట్, నా వైపు చూడండి.
యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, దానిలో నీకు ఇది లేకపోతే సాతాను గారు శోధించడానికి అవకాశం ఇవ్వద్దంతే. ఇది తెలివి తక్కువతనం, అమాయకపుతనం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, హల్లెలూయా. మెట్టుకు ప్రభు పెట్టారా. మనం అందరం ఎవరి చేతిలో పడాలి? ఆయన చేతిలో పడితే సృజిస్తాడు నిన్ను. ఆయన చేతిలో పెడితే సంస్కరిస్తాడు నన్ను. ఆయన చేతిలో పెడితే సంస్కరిస్తాడు నిన్ను. ఆయన చేతిలో పడితే సంరక్షిస్తాడు నిన్ను. అన్నిటికి మించి నువ్వు తలపెట్టే ప్రతి కార్యంలో సఫలమయ్యేటట్లుగా చేసే హస్తం నా దేవుని హస్తం. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 2 మాటలు 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. నా వైపు చూడండి. కర్మేలు పర్వతం దగ్గర ఏలియా ఉన్నాడు, ఆహాబు ఉన్నాడు. ఆహాబుతో ఏలియా అంటున్నాడు, రాజా, మోపైన వర్షం రాబోతుంది. వర్షంలో నువ్వు తడవకుండా ఉండేటట్లు నువ్వు త్వరపడి రథాలను రౌతులను కట్టుకొని ఇజ్రాయేలు పట్టణానికి వెళ్ళిపో. దరిదాపుగా 40 కిలోమీటర్ల దూరం. ఒకసారి చూడండి, 40 కిలోమీటర్ల దూరం. మోపైన వర్షం రాబోతుంది. ఈ వర్షంలో నువ్వు తడవకుండా ఉండేటట్లు త్వరగా రథాలను రౌతులను కట్టుకొని బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. రథాలను రౌతులను కట్టుకున్నాడు, దౌడు తీస్తూ వెళ్ళిపోయాడు. విచిత్రం చూడండి, 40 కిలోమీటర్ల దూరం ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విచిత్రమైన కార్యాన్ని చూస్తున్నాడు ఆహాబు. ఏంటో తెలుసా? ఆ గుమ్మం ఎదుట దైవజనుడైన ఏలియా నిలవబడ్డాడు. ఎక్కడ రథం బయలుదేరేటప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు. ఈ 40 కిలోమీటర్ల ప్రయాణం వచ్చేసరికి ఇప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? ఇజ్రాయేలు పట్టణం దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. రథాల మీద రౌతుల మీద దౌడు తీసిన ఆహాబు కంటే ఏలియా ముందుగా ఎలా వెళ్ళగలిగాడు? ఏలియాకి ఏమైనా రథాలు ఉన్నాయా? నో. రౌతులు ఉన్నాయా? లేదు. మనం అన్నట్లుగా కారులు ఉన్నాయా? లేదు. మరొక వస్తు వాహనం ఏమైనా ఉందా? లేదు. మరి ఎలా ముందుకు వెళ్ళగలిగాడు? బైబిల్లో రాయబడిన మాట, యెహోవా హస్తము ఏలియాని బలపరచగా ఆహాబు కంటే ముందుగా గమ్యస్థానానికి చేరాడు. నా హృదయపూర్వకంగా నమ్ముతా ఈ మాట. ప్రజలందరికీ రథాలు రౌతులు ఉండొచ్చు. నీ రథం దేవుడే, నీ రౌతు దేవుడే, నీ ఆయుధం దేవుడే. లక్ష్య సాధనలో నీ ఇంధనము, నీ సమస్తము దేవుడే. ఆయన ఒక్కడు ఉంటే అన్నీ ఉన్నవాడు సాధించలేని విజయం నువ్వు సాధించేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆహాబుకి ఏమున్నాయి? రథాలు ఉన్నాయి. ఏలియాకి ఏముంది? ఏమి లేదా? అరే ఎంతిని ఆ మాట అంటే అట్ట. ఆహాబుకి ఏముంది? రథాలు ఉన్నాయి. ఏలియాకి ఏముంది? ఏమి లేదా? వాటన్నిటిని మించి యెహోవా హస్తము ఏలియాకి తోడుగా ఉంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఏలియాకి ఏ దేవుని హస్తం తోడుగా ఉందో యేసు నామం పేరిట అదే దేవుని హస్తం నీకు తోడుగా ఉండును గాక. అదే హస్తం నేను బలపరుచును గాక. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో సఫలీకృతమగునట్లుగా ఆ హస్తమే వెనుతట్టి యేసు నామం పేరిట నేను బలపరుచును గాక. ఆయన హస్తము నిన్ను బలపరిస్తే ఏ విషయంలో కూడా నువ్వు విఫలం చెందవు. తలపెట్టిన ప్రతి పనిలో సఫలమయ్యేటట్లుగా దేవుడు భీకర కార్యం చేయును గాక. ఒక మాట ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం తమ్ముడు 8వ అధ్యాయం 31-32 వచనాలు. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు చేరితిమి, యెరూషలేములో బస చేసితిమి. ఇంకొంచెం పెద్దగా చెప్పాలి అందరూ. నేను చదువుతాను మరలా 31వ వచనం నుంచి. కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. అహావా నది నుండి బయలుదేరగా, ఇంకొంచెం ముందుకు, యెరూషలేముకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము, కొంచెం పెద్దగా మరోసారి, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున యెరూషలేము చేరితిమి, యెరూషలేములో బస చేసితిమి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా.
చదవబడిన ఈ మాట బోధించే నా జీవితంలో, వింటున్న ఆయన పిల్లలైన మనందరి జీవితంలో యేసు నామములో దేవుడు నెరవేర్చునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారట? అహావా నది వద్ద నుండి యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారు. మనం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నామంటే, ఇహలోకమనేటువంటి అహావా నది వద్ద నుండి పరలోకమనే యెరూషలేముకు మనం ప్రయాణమై వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనందరి ప్రయాణం ఎక్కడికి? కొంచెం గట్టిగా. మనందరి ప్రయాణం ఎక్కడికి? ఇప్పుడేం తొందరగా బాగులేదు తమ్ముడా, ఏం టెన్షన్ పడద్దు. పిల్లలను చూసే కృప దేవుడిచ్చును గాక. ఇట్టాటికైతే పెద్దగా చెప్తారు, సావు అంటే ఎంత భయమో. ఆమెన్. అమ్మ, పిల్లల్ని చూసే కృప దేవుడిచ్చును గాక. సరే వినండి, మన ప్రయాణం ఎక్కడికి? అహావా అంటే లోకంలో నుండి పరలోక ప్రయాణానికి వెళ్తున్నాం. బిడ్డలారా, ఈ పరలోక ప్రయాణంలో కొంతమంది శత్రువులు నీకు అడ్డుగా ఉంటారు. ఏం భయపడుకో, ఆయన హస్తమే శత్రువులను నిర్మూలించడం ప్రారంభిస్తారు. ఆమెన్. ఎస్, పరలోక పట్టణానికి ప్రయాణమే వెళ్తున్నాం. మార్గ మధ్యలో కొన్ని ప్రమాదాలు నిన్ను పొంచుంటాయి. పాపం నిన్ను పొంచుంటుంది, అపవిత్రత పొంచుంటుంది, లోకపు దురాశలు పొంచుంటాయి. సాతాను లోకపు దురాశలో నిన్ను ఈడ్చి నిన్ను పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకటి, సాతాను శోధిస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో, యెహోవా హస్తము నీకు తోడుగా ఉన్నదనేది కూడా అంతే వాస్తవం. ఆ హస్తమే శత్రువులను నిర్మూలన చేస్తుంది. ఆ హస్తమే విరోధులతో పోరాడుతుంది. ఆ హస్తమే సాతానుతో దుర్మాడి పరలోక పట్టణమైన యెరూషలేముకు మనలను చేర్చునుగాక. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉండునుగాక. మరోసారి, మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉండునుగాక. ఎజ్రాకు తోడై ఉన్న హస్తం మనకు తోడై ఉండునుగాక. ఏలియాకు తోడై ఉన్న హస్తం మనకు తోడై ఉండునుగాక. ఆయన చేతులకు మనలను మనం అప్పగించుకుందాం గాక.